దయచేసి కూర్చోండి. ఎస్, ఆత్మ చైతన్యం యొక్క ఈ ప్రజ్ఞయే సుషుప్తావస్థగా పిలువబడుతున్న తృతీయ పాదం. సుషుప్తావస్థగా పిలువబడుతున్న ఈ స్థితి యందు ఆత్మ చైతన్యంలో వాంఛలు లేచి మాత్రం కూడా కానరావు. వాంఛలు లేకపోవటం వల్ల సృష్టించే నేపథ్యంలో స్వప్నాలని దర్శించడం లాంటి సృజనాత్మక ప్రక్రియలు కూడా ఉండవు. చాలా విపులంగా చెప్పింది. డిజైర్ లేనప్పుడు డ్రీమింగ్ ఆఫ్ ది డిజైర్ కూడా ఉండదు, క్రియేషన్ కూడా ఉండదు. సుషుప్తావస్థ సర్వములో సమస్తములో సంపూర్ణంగా ఏకీభావ స్థితిని అనుభూతి చెందే సర్వోత్కృష్టమైన దివ్యస్థితి. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్ర మండలాలు వచ్చాయి, దుమ్ము కణాలు వచ్చాయి, అన్నిట్లో తన్నే దర్శించుకోగలిగే ఒక అద్భుతమైన సర్వోత్కృష్టమైన స్థితి. అన్యభావం లేశమాత్రం కూడా ఉండని ఈ సహజ నిజ దివ్యస్థితి, ఘనమైన ఈ ప్రజ్ఞలో కేవలం ఆత్మ చైతన్యం యొక్క సహజత్వమైన ఆనందం మాత్రమే వెల్లివిరుస్తూ ఉంటుంది. ద వెరీ నేచర్ ఆఫ్ సోల్ ఇస్ జాయ్. అదే కనిపిస్తూ ఉంటుందంట. ఈ స్థితిలో ఆత్మ చైతన్యం ఈ ఆనందాన్ని మాత్రమే అనుభూతి చెందుతుంది. అలా ఏకీభావ స్థితిలోంచి పుట్టుకొచ్చిన ఆనందాన్ని మాత్రమే బుక్ అంటే అనుభవిస్తుంటుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది. సరిగ్గా ఈ స్థితియే చైతన్యాన్ని అభివ్యక్తీకరించే ఘనమైన స్థితి. ఇతడే ప్రాజ్ఞుడు. సో ఇది చేతోముఖ అన్నాడు కదా, చైతన్య స్థితి అది. సో ఇది ఇప్పుడు మనం తెలుసుకున్న వాడది కూడా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ శ్లోకం భావం. కోర్కెలో కలలో ఏదీ లేని గాఢ నిద్రపోతున్న స్థితి ఆత్మ యొక్క 3వ పరిమాణం అవుతుంది. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగృత్ మరియు స్వప్నస్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. 3వదిగా వచ్చేది ప్రగాఢ నిద్ర. ఇక్కడ జాగృతావస్థ లేదు, స్వప్నావస్థ లేదు. జాగృతావస్థలో లేకున్నా కల కనకపోయినప్పటికీ ఆ ప్రగాఢ నిద్రావస్థను మనం అనుభవిస్తాం. ఎందుకంటే నిద్రపోయి మేల్కొన్న తరువాత నిన్న బాగా నిద్రపోయాను, ఎంతో ఆనందంగా ఉన్నది అని చెబుతూ ఉంటాం. బాగా పడుకుంటే ఆనందంగా ఉందా? ఎంత దారుణం కదా. ఇలా చెప్పిన వాళ్ళే భగవద్గీత 14వ అధ్యాయం వీడేం చెప్పాడో చూస్తే అక్కడ తమో గుణం అని చెప్పి, బద్ధకం అని చెప్పి, నిద్ర అని చెప్పి, ఉండకూడని గుణం అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా చెప్పేస్తారు. అసలు ఏం చెప్తున్నారో కనీసం దాన్ని నిఘంటువులోకి వెళ్ళటం కానీ, లోపలికి వెళ్ళి అధ్యయనం చేయటం కానీ రాదు వీళ్ళకి. అంతే. 3వదిగా వచ్చేది ప్రగాఢ నిద్ర. ఇక్కడ జాగృతావస్థ లేదు, స్వప్నావస్థ లేదు. జాగృతావస్థలో లేకున్నా కల కనకపోయినప్పటికీ ఆ ప్రగాఢ నిద్రావస్థను మనం అనుభవిస్తాం. ఎందుకంటే నిద్రపోయి మేల్కొన్న తరువాత నిన్న బాగా నిద్రపోయాను, ఎంతో ఆనందంగా ఉన్నది అని చెబుతూ ఉంటాం. ఈ విధంగా నిద్రావస్థను అనుభవించే ఆత్మ ప్రాజ్ఞుడు అనబడుతుంది. నిద్రావస్థకు ఇక్కడ 4 లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. కన్ను, చెవి వంటి మన ఇంద్రియాలు, చేతన మనసు, సుప్తచేతన మనసు అన్నీ విశ్రాంతిలో మునిగి ఉండడంతో ఇక్కడ బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలు ఉండవు. మానసిక లోక అనుభవాలు అంటే కల కూడా ఉండదు. సెకండ్ వన్, బాహ్య జగత్తు, మానసిక జగత్తు అనే ఏ జగత్తు అనుభవాలు లేకుండా మనసు, సుప్తచేతన మనసు, బుద్ధి, చిత్తం లయించి ఉంటాయి. ఎక్కడ? నేను స్ఫురణలో. సమస్తం నేను చైతన్యంలో లయించినందున ప్రత్యేకమైన అనుభవాలు ఏవీ ఉండవు. అందువల్ల ఇది అన్నింటినీ సమకూర్చుకున్న స్థితిగా చెప్పబడుతుంది. థర్డ్ వన్, మనసు, సుప్తచేతన మనసు లయించినప్పటికీ నేను అనే స్ఫురణ ఇక్కడ మేల్కొని ఉంటుంది. దీనికి అర్థమేమిటి? నేను ఉన్నాను, నా పేరు రాముడు అన్న స్ఫురణ గాఢ నిద్రలోనూ మనలను విడిచి వైదొలగదు. 10 మంది నిద్రిస్తున్న చోట రామా అని పిలిచినప్పుడు రాముడు చటుక్కున మేల్కొనడం ఈ నేను స్ఫురణ మేల్కొని ఉన్న కారణంగానే. ఈ విధంగా
నేను స్ఫురణలో లయించిన మనసు బయటికి వస్తున్నప్పుడు మొదటి స్థితిలో కళ, ఇంకా బాహ్య స్థితిలోకి వస్తున్నప్పుడు జాగృతావస్థ అనుభవిస్తుంది. అందుకే ఇది తక్కిన 2 స్థితుల ద్వారం అని పేర్కొనబడింది. ఫోర్త్ వన్, గాఢ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్ర నుంచి లేవగానే నేను సుఖంగా నిద్రపోయాను అంటూ మనం చెప్పగలుగుతున్నాం. See, I have been continuously teaching to make you realize that the womb of universe and the womb of all the light beings is one center point, which is termed as Omkaram. The Omkaram is the true I am. The true I am, in its voyage, at a particular juncture, it has become God. And the same God, in a particular juncture, has transformed itself into a spirit or consciousness or soul. The soul has 4 phases which are inherent within us. The first is Jagrutavastha, which is known as Vaishvanarudu, where the consciousness is conscious of its existence and it has begun to introspect and it has begun to explore and figure out the inherent phenomenon which is impregnated within it. That is the first phase. It's called as Vaishvanarudu. The second phase is Taijasudu. The second of all is Taijasudu. Taijasudu is a state the God is not only aware but he is able to figure out, enrich himself, equip himself with a beautiful quality called creative inherent energy. So every desire of God has begun to get manifested in his dream. Every desire of God has begun to get manifested his dream in his fantasy, the creative inherent energy, or in his visualization. And now the God is successful in expressing his desires and creating the beautiful creation. The sun, moon, the planets, galaxies, everything has been created. At this particular juncture, there is a pause for the desires. Not that there is no desire, but there is a pause for desire. God has desired for a while not to have any desires. God has chosen for a while not to choose anything. The desire of God is not to desire for anything. Naturally, the visualization has also been stopped. Now God has begun to ponder his creation for a while. Now God has begun to ponder his creation for a while. He has been seeing the sun. The moment he happens to see the sun, he is feeling like as if he is seeing himself in a mirror. So the moment he happened to see the moon, he is feeling like I am the moon. So though there are variety of creation, innumerable creation, though they are quite different from each other, but the God has begun to see the true I am in each and every aspect. There are no desires, there is no visualization, but already that which has been created by God has been identified as the true I am. The I am has been captivated in all the creation. That is Eki Bhuta. Then that feeling has given birth to joy. Now he has begun to experience the joy. Now this is the phase of consciousness. This is the phase of consciousness. This is the 4th phase. It is called as Sushuptavastha. Okay? సో ఇంతకు ముందు నుంచి నేను చెప్పుకున్నట్లుగా ఓంకారీశ్వరుడు బ్రహ్మగా ఎదిగాడు, అంటే దైవంగా ఎదిగాడు. దైవం ఇప్పుడు ఆత్మచైతన్యంగా ఎదిగింది. ఆత్మచైతన్యంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. జాగృత అవస్థలో తానున్నానని తాను గుర్తెరగటం, తాను అంతర్ముఖుడు అవ్వటం, తనలో ఉన్న సంపదలను గుర్తెరగటం, అభివ్యక్తీకరించగలిగే ఒక ప్రజ్ఞని సుసంపన్నం చేసుకోవటం ఇతడు వైశ్వానరుడు. ఇక తైజసుడు ఒక వాంఛ స్ఫురించటం, ఆ వాంఛని కల్పన రూపంలో చేసి ఒక దృశ్యకావ్యంగా మలుచుకుని అనుభూతి చెంది దాన్ని నెరవేర్చుకోవటం అనే ఒక నూతన అధ్యాయం, ఒక సృజనాత్మకత అనే నూతన అధ్యాయం నాంది పలికాడు. ఓకే, అలా తైజసుడయ్యాడు. తర్వాత సుషుప్తావస్థ. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి నిద్రపోతున్నప్పుడు కలగంటాడు, భగవంతుడు తన నిజ దివ్య స్పృహలో ఉంటూ కలగంటాడు. మనిషి యొక్క కళ మీద నియంత్రణ ఉండదు, కానీ భగవంతుడు సృజనాత్మకతగా చేస్తున్న చిత్రీకరణ మీద నియంత్రణ ఉంటుంది. ఇలా సాగిపోతుంటే అనేక అద్భుతాలన్నింటినీ సృష్టించిన తర్వాత ఒక నిర్దిష్టమైన స్థితిలో
భగవంతుడికి వాసుదేవుడికి ఒక వాంఛ కలిగింది. ఏమనంటే, ప్రస్తుతానికి నాకు ఏ వాంఛ లేదన్న వాంఛ కలిగింది. వెంటనే సృష్టించడం కూడా కొన్ని క్షణాల పాటు ఆగింది. అప్పుడు తాను సృష్టించిన సృష్టిని ప్రేమగా ఆప్యాయంగా ఒకసారి చూసుకున్నప్పుడు ఎటు చూసినా ప్రతి సృష్టిలో తానే దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ ఏకస్థితిని అనుభవపూర్వకంగా అనుభవించినప్పుడు అతని మనసు ఒక తృప్తి, ఒక శాంతి, ఒక పరిమళాలు స్ఫురించాయి. అదే ఆనందం. అప్పుడు అతడు ఆనంద స్థితిని అనుభవించాడు, చైతన్యముఖుడు అయ్యాడు. అదే మన తృతీయ స్థితి. ఇది మనం నేర్చుకున్నది. సో వాళ్ళు అనేది ఏంటంటే, నిద్రలో ఆనందంగా ఉండటం అనేది, నిన్న బాగా సుఖంగా నిద్రపోయానంటాం, అది ఏమాత్రం ఇప్పుడు శివానంద లహరి అన్నప్పుడు నిద్రానంద లహరి అని పెట్టడం ఎంత తప్పు. అప్పుడు బ్రహ్మానంద పారవస్యాన్ని తీసేసి నిద్రానంద పారవస్యాన్ని పెట్టడం ఎంత తప్పు. కాబట్టి నాకెందుకో అది కరెక్ట్ కాదని ఇన్ని ప్రమాణాల వలన అనిపిస్తూ ఉంది. సో నాతో ఏకీభించిన వాళ్ళు కలిసి ఉండండి, లేకపోతే దాంతోనే ఆ 15 రూపాయలు పెట్టి కొనుక్కుని దాన్ని చదువుకోండి. అది వీరి ఒక్కరిదే కాదు, అది కూడా నేను చెప్తున్నా. ఇంతకుముందు రాసిన వారి పెద్దలందరూ కూడా అదే రాశారు. మరి అది నేనైతే పెద్దలందరూ రాశారు కదా అని పెద్దలకు గౌరవిస్తా, కానీ నేను మాత్రం అది మీకైతే నేను సజెస్ట్ చేయట్లేదు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. శుభం చేయవస్తు. तदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव ब्रह्मा अयमात्मा ब्रह्मा सोऽयमात्मा चतुष्पात् जागरितस्थानो बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः स्वप्नः स्थानोऽन्तः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः
यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो ह्यानन्दभुक् चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः एष सर्वेश्वर एष सर्वज्ञ एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययो हि भूतानाम् नान्तः प्रज्ञं न बहिः प्रज्ञः नो भयतः प्रज्ञा न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तं शिवम् अद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः మాండుక్యోపనిషత్ షష్టమ శ్లోకం. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. భావం: ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వము తెలిసినవాడు, ఇతడే సకల ప్రాణుల అంతరంగమందు కొలువై నడిపించేవాడు, సమస్తానికి మూల కారణం ఇతడే, ప్రాణుల ఉత్పత్తికి వినాశనానికి కూడా ఇతడే కారణం. సప్తమ శ్లోకం. నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నో భయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః. భావం: ప్రజ్ఞ అప్రజ్ఞ ఆత్మచైతన్యం కాదు. అంతఃప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ, ఈ రెండు ప్రజ్ఞలు కలిసి ఉన్న ఉభయ ప్రజ్ఞ ప్రజ్ఞాన ఘనం కూడా ఆత్మచైతన్యం కాదు. అత్యంత నిగూఢమైన ఈ ఆత్మతత్వం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయ సారం. ఆత్మచైతన్యం యొక్క మహోన్నతమైన ఈ స్థితిని మానవ మేధస్సుతో అభివర్ణించటం సాధ్యం కాదు. ఏ యోచనలకు అంతు చిక్కని పరమ గోప్యమైన స్థితి ఇది. ఇది ఆత్మచైతన్యం యొక్క 4వ పాదం. విశ్వంలోని సర్వుల యొక్క సమస్తం యొక్క సారభూతమైన అంశం ఈ ఆత్మచైతన్యమే. సర్వులలో సమస్తములో హృదయస్థానంలో భాసిల్లుతున్నది ఏకమే అయిన ఈ ఆత్మచైతన్యమే. ఈ ఆత్మచైతన్యం అన్ని లోకాలలో ఏకకాలంలోనే భాసిల్లుతూ ఉన్నా
ఏ ఒక్క లోకంతోనూ తాదాత్మ్యం చెందదు. ఎందుకంటే ఆత్మ చైతన్యం యొక్క సహజ స్థితి అలౌకికం. ఆత్మ చైతన్యం యొక్క ఈ పరమ వైభవోపేతమైన స్థితి యొక్క సహజత్వం పరమ శాంతి. ఈ ఆత్మ చైతన్యమే మహోన్నతమైన మహాశివం అద్వైతం. ఇదే ఆత్మ చైతన్యం. 4 పాదాలతో భాసిల్లుతున్న ఈ ఆత్మ చైతన్యాన్ని ఈ రీతిగా తెలుసుకోగలగాలి. మిగతా వాళ్ళు అంటే అది మీరు ఫాలో అవుతే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. నేను మీకు ట్రాన్స్పరెంట్గా ఉన్నది మీ ముందు పెడుతున్నా. ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఈ సర్వేశ్వర అదంతా 3వ స్థితికాన్ని వర్ణించారు. నేను అలా అభిప్రాయపడలా. ఇది సుషుప్తావస్థగా అనుకున్నారు. సర్వేశ్వర, సర్వజ్ఞ, సర్వయోని ఇవన్నీ ఇదంతా దేనికి అనుకున్నారు? వారు అభిప్రాయపడ్డారు అలా. నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా 4వ స్థితి గురించి కూడా చెప్పట్ల. 4వ స్థితి 4 స్థితులు కలిగి ఉన్న స్థితిగా నేను భావించాను. మొత్తం ఉన్నదే ఆత్మ చైతన్యం, అసలు ఏకీముఖ ఒక్కటే ఉన్నది, అనేకంగా విడిపోలేదని చెప్పినప్పుడు మొదటి 3 స్థితులు విలువైంది కాదు, 4వ స్థితి మాత్రమే విలువైంది అందరూ. 4వ స్థితిలో 4 స్థితులు కలిపి ఉన్నాయని నా ఉద్దేశం. నేను అలా అభిప్రాయపడ్డాను. అంటే మెట్టు ఎక్కేటప్పటికి 4వ స్థితికి వెళ్ళేటప్పటికి మొదటి మెట్టు ఎక్కిన ప్రజ్ఞ, 2వ మెట్టు ఎక్కిన ప్రజ్ఞ, 2వ మెట్టు విడిచిపెట్టిన ప్రజ్ఞ, 3వ మెట్టు ఎక్కిన ప్రజ్ఞ, 3వ మెట్టు ఎక్కడం వల్ల వచ్చిన ప్రజ్ఞ, 3వ మెట్టు విడిచిపెట్టడం వల్ల వచ్చిన ప్రజ్ఞ, 4వ మెట్టు ఎక్కడం వల్ల వచ్చిన ప్రజ్ఞగా నేనైతే దర్శించాను. మొదటి మెట్టు ఎక్కడానికి ఒక ప్రజ్ఞ కావాలి, ఎక్కిన తర్వాత వదిలేసేయడానికి ఇంకో ప్రజ్ఞ కావాలి, 2వ మెట్టు ఎక్కడానికి ఇంకో ప్రజ్ఞ కావాలి. 4వ మెట్టు వెళ్ళేటప్పటికి 4వ మెట్టు యొక్క ప్రజ్ఞ మాత్రమే ఉండదు, 3 మెట్ల ప్రజ్ఞ సంఘాతమై ఉంటుంది. కానీ ఆత్మను ముక్కలుగా తీసి ఈ ఒక్క స్థితే సర్వోత్కృష్టమైనది, మిగతా స్థితులన్నీ అంటే అసలు ఆత్మని ముక్కలు చేయడానికి అవ్వదనే కదా మొట్టటి నుంచి ఆయన అంటుంది. ఏకీభావ స్థితి అంటాం, సప్తాంగ ఏకోన వింశతి ముఖ అంటాం. ముక్కలు చేయడానికి అవ్వదని కదా అన్నప్పుడు మొదటి 3 స్థితులకి వర్తిస్తుందనో 3వ స్థితికి వర్తిస్తుందనో నేను అభిప్రాయపడలా. నా అభిప్రాయం ఇదంతా 4వ స్థితి గురించి చెప్పారు. ఇదంతా 4వ స్థితి గురించి చెప్పారు. 4వ స్థితిలో 4 స్థితులు కలిపి ఉన్న స్థితి 4వ స్థితి. 4వ స్థితిలో మొదటి 3 స్థితులు ఉంది, అదనంగా 4వ స్థితి కూడా ఉంది. అదనంగా 4వది ఎలా వచ్చిందంటే మూడు ప్రజ్ఞలు కలిగి ఉన్న స్థితి 4వది. 3వ మెట్టు కూడా విడిచిపెట్టిన తర్వాత కదా 4వ మెట్టుకి వెళ్ళేది. 3వ మెట్టులో మొదటి 2 ఉన్నది, 3వ మెట్టు ఎక్కే ప్రజ్ఞ ఉంది, కానీ 3వ మెట్టు విడిచిపెట్టే ప్రజ్ఞ లేదు. ఎందుకంటే 3వ మెట్టు మీద ఇంకా అతను ఉన్నాడు కాబట్టి. 4వ మెట్టుకి వెళ్ళినప్పటికీ 3వ మెట్టు విడిచిపెట్టిన ప్రజ్ఞ కూడా ఉంది కాబట్టి 3 ప్రజ్ఞలు కలిగిన 4వ ప్రజ్ఞని, ఆ 4వ ప్రజ్ఞ అన్నప్పుడు అది 4వ ప్రజ్ఞ మాత్రమే కాదని, ఈ 4 ప్రజ్ఞలు కలిగిన 4వ స్థితి సర్వజ్ఞుడని, సర్వేశ్వరుడని నేను భావిస్తున్నాను. అంతేగాని ఆత్మను ముక్కలుగా డివైడ్ చేసి ఆ పర్టికులర్ ఒకదానికే ఉందని నేనైతే అభిప్రాయపడట్లా. నా ఉద్దేశం అయితే అది. అందుకే ఆ 2 కలిపి చదవమని నేను విన్నవించుకోవడం జరిగింది. దట్స్ ఇట్. అందుకని ఇప్పుడు ఒకసారి తర్వాత శ్లోకం 7వ శ్లోకంకి వెళ్తే అప్పుడు 7వ శ్లోకం యొక్క కీర్తిని 6వ శ్లోకంలో చెప్పారు ఆయన అని నేను అలా అభిప్రాయపడ్డా. వారేమనుకున్నారు, 5వ శ్లోకం యొక్క కీర్తిని 6వ శ్లోకంలో వర్ణించారని వారు అభిప్రాయపడ్డారు. నేను మాత్రం 4వ స్థితికి సంబంధించిన అంశాలు ఇవి. 4వ స్థితి అంటే ఒక 4వ స్థితి కాదు, 4 స్థితులు కలిగి ఉన్నది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. చూద్దాం ఒకసారి వివరంగా చూద్దాం. 7వది ఒకసారి చదవండి. మాండూక్యోపనిషత్ 7వ శ్లోకం. నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నో భయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. మీ ఇదే 7వ శ్లోకంకి ఆల్మోస్ట్ రెప్లికాగా 12వ శ్లోకం ఉంటుంది. కంక్లూడ్ చేస్తూ వచ్చిన శ్లోకం అది. ఇది కూడా కంక్లూడ్ చేస్తూ ఉన్న శ్లోకం. ప్రపంచోపశమహం ఇవన్నీ దాంట్లో కూడా ఉంటాయి. శివం, శాంతం అవన్నీ 12వ శ్లోకంలో కూడా ఉంటాయి. అంటే అది కంక్లూడ్ చేస్తూ చెప్పింది కూడా. ఈ 3 స్థితులు కంక్లూడ్ అయి దీంట్లో ఉన్నాయంటానికి ఇంకో నిదర్శనం కూడా మనకున్నది. భావం.
ప్రజ్ఞ అప్రజ్ఞ ఆత్మ చైతన్యం కాదు. అంతఃప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ ఈ రెండు ప్రజ్ఞలు కలిసి ఉన్న ఉభయ ప్రజ్ఞ ప్రజ్ఞాన ఘనం కూడా ఆత్మ చైతన్యం కాదు. అత్యంత నిగూఢమైన ఈ ఆత్మతత్వం అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింతిని మానవ మేధస్సుతో అభివర్ణించడం సాధ్యం కాదు. ఏ యోచనలకు అంతుచిక్కని పరమగోప్యమైన స్థితి ఇది. ఇది ఆత్మ చైతన్యం యొక్క 4వ పాదం. విశ్వంలోని సర్వుల యొక్క సమస్తం యొక్క సారభూతమైన అంశం ఈ ఆత్మ చైతన్యమే. సర్వులలో సమస్తములో హృదయస్థానంలో భాసిల్లుతున్నది ఈ ఏకమే అయిన ఈ ఆత్మ చైతన్యమే. ఈ ఆత్మ చైతన్యం అన్ని లోకాలలో ఏకకాలంలోనే భాసిల్లుతూ ఉన్నా ఏ ఒక్క లోకంతోనూ తాదాత్మ్యం చెందదు. ఎందుకంటే ఆత్మ చైతన్యం యొక్క సహజ స్థితి అలౌకికం. ఆత్మ చైతన్యం యొక్క ఈ పరమ వైభవోపేతమైన స్థితి యొక్క సహజత్వం పరమశాంతి. ఈ ఆత్మ చైతన్యమే మహోన్నతమైన మహాశివం, అద్వైతం. ఇదే ఆత్మ చైతన్యం. 4 పాదాలతో భాసిల్లుతున్న ఈ ఆత్మ చైతన్యాన్ని ఈ రీతిగా తెలుసుకోగలగాలి. మొదటి 3 శ్లోకాలు చూస్తే ప్రతి చోట ప్రజ్ఞ అన్న పదం ఉంటుంది కదా. చూడండి ఒకసారి 3వ శ్లోకం, 4వ శ్లోకం, 5వ శ్లోకం. 3వ శ్లోకంలో ప్రజ్ఞ చదువు, బహిప్రజ్ఞ. 4వ శ్లోకంలో అంతఃప్రజ్ఞ. 5వ శ్లోకంలో ప్రజ్ఞాన ఘనం. దాన్ని ప్రజ్ఞాన ఘనం అన్నారు. 4వ స్టెప్కి వచ్చేటప్పటికి టోటల్ రివర్స్. 5 ప్రజ్ఞలు రాయి. నా అంతఃప్రజ్ఞ, నా బహిప్రజ్ఞ, నా ఉభయత ప్రజ్ఞ, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞ, నా ప్రాజ్ఞం. అసలు మొత్తం తీసి అవతల పారేశారు. నేను 6వ శ్లోకాన్ని స్కిప్ చేయలా. నా ఉద్దేశం 7వ శ్లోకం యొక్క కీర్తిని 6వ శ్లోకంలో కీర్తించారుగా నేను భావించాను. కాబట్టి ముందు 7వ శ్లోకం తెలుసుకుని తర్వాత 6వ శ్లోకంకి వెళ్దాం. ఇది మల్టీ డైమెన్షనల్ టీచింగ్ అనే దానికి ప్రత్యక్ష ప్రమాణం. ఇది బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వం అనండి ఒకసారి. సో ద ఎఫిషియన్సీ టు అనలైజ్ ద ట్రూత్ ఫ్రమ్ ది మల్టీ డైమెన్షన్, ద క్యాలిబర్ టు అనలైజ్ ద ట్రూత్ ఫ్రమ్ ది మల్టీ డైమెన్షన్. ఆ బహుముఖ కోణంలోంచి ఏంటంటే ఎలా ఉంటుందంటే అక్కడ దాకా ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళి మొత్తం తీసి వదిలిపడేస్తారు దాన్ని. నేను చెప్పలా మీకు, శరీరం అంటే భౌతికానికి ప్రతీక అని చెప్పుకుంటూ వచ్చి ఎవరో శరీరం భౌతికానికి ప్రతీక అని చెప్పింది. అసలు దీన్ని ఫ్యాబ్రికేట్ చేసింది ఎక్కడ? స్వర్గంలో. ఎవరి కోసం చేశారు? స్వర్గం. ఈడు అసలు భౌతికవాది ఎక్కడున్నాడు? పైన ఉన్నదే స్వర్గవాసి. ఎవరి నడుమ జరిగింది? స్వర్గవాసుల నడుమ. ఎవరి దర్శకత్వంలో జరిగింది? స్వర్గవాసుల దర్శకత్వంలో. ఎవరి వాంఛ నెరవేర్చుకోవడానికి? స్వర్గవాసి వాంఛ నెరవేర్చుకోవడానికి. స్వర్గవాసి దేహదారి అయితే నీకు దేహం చూసినప్పుడు స్వర్గవాసి గుర్తు రాకుండా భౌతికవాసి గుర్తు రావటం ఏంటని చెప్పే గుర్తుందా? అప్పటిదాకా ఎక్కించి తీసి అవతల పడేసా. క్షేత్రజ్ఞ విభోగ యోగం కాదురా, క్షేత్రజ్ఞ సంయోగమే అమరత్వం అని చెప్పా. అది నేను కానప్పుడు దాన్ని తీసుకెళ్ళటం ఏంటి కదా. ఎగ్జాక్ట్గా మల్టీ డైమెన్షనల్ టీచింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. అప్పటిదాకా చెప్పి దాన్ని ఇంకో డైమెన్షన్లో తీసినప్పటికీ ఈ మొత్తం లేపేస్తారు. ఎందుకది అంటే అదే కదా సప్తాంగం కదా. 7 డైరెక్షన్స్లో చూడాలి దాన్ని. ఒక్క డైరెక్షన్లో ఎలా చూస్తావు? సపోజ్ ఒక మనిషి ఇక్కడ చనిపోయాడు, హృదయ విదారకమైన సంఘటనే. చనిపోయిన ఆయన అక్కడ ఆగాడా? పైన డ్యాన్స్ చేసుకుంటూ రిజ్యునేట్ అవుతున్నాడు. ఆ డైమెన్షన్ కూడా చెప్పినప్పుడు చెప్పాలి కదా. తర్వాత అసలు వాడి జన్మ తీసుకోకముందు ఎందుకు తీసుకున్నాడు, అలా ఎందుకు క్రియేట్ చేసుకున్నాడు, అది కూడా చెప్పాలి కదా. 7 డైమెన్షన్స్ చెప్పినప్పుడు కదా. సో 7th డైమెన్షన్ డైరెక్ట్గా చెప్పడానికి అవ్వదు. ఈ డైమెన్షన్స్ అన్నీ ఒకదానికొకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మెట్లన్నీ ఎక్కితేనే పై మెట్టు ఎక్కుతాం. పై మెట్టు ఎక్కిన తర్వాత కింద మెట్ల సంగతి మర్చిపోవచ్చు. పై మెట్టు ఎక్కడానికి కింద మెట్టు అవసరం. ఆ శిఖరానికి చేరుకోవడానికి ఇది మెట్టు అవసరం. ఈ మెట్టు ఎక్కడం ఎంత అవసరం, మెట్టుని వదలటం అంత అవసరం. ఆ దర్శనాలన్నీ ఈ సర్వోత్కృష్టమైన దర్శనాన్ని సంప్రాప్తించుకోవటానికి నీకు దోహదపడ్డాయి. కానీ ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత అవి అవసరం లేదన్నట్లుగా. ఏమేం ప్రజ్ఞ అన్నారు? బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ, ప్రజ్ఞానఘనం.
ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి లేపోతలు పరిచాడు. నా అంతఃప్రజ్ఞ తీసేయి, నా బహి ప్రజ్ఞ తీసేయి, నా ఉభయత ప్రజ్ఞ. 2 ప్రజ్ఞలు కలిపి ఒకడు ఉన్నాడు కదా, ఏమండి అంతఃప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ కలిపి అంటే అది కూడా కాదు. నా ఉభయత ప్రజ్ఞ, నా ప్రజ్ఞాన ఘనం చెప్పారుగా, తీసేసి నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం. నా ప్రజ్ఞంలో నా అప్రజ్ఞం అనమాట. అసలు సరే గురుగారు అప్రజ్ఞం అనుకోవాలంటే నువ్వు అసలు అనుకోవద్దు. సో మొత్తం లేపేశాడు, ప్రజ్ఞ అనే దాన్ని తీసేశాడు, ప్రజ్ఞ అనే దాన్ని తీసేశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? సో మల్టీ డైమెన్షనల్ టీచింగ్ ఇది. నా అప్రజ్ఞం కూడా తీసేశాడు. సార్ గురుగారు అప్రజ్ఞ అనుకోండి, నోరు నువ్వు అది కూడా తీసి ఎన్ని ప్రజ్ఞలు పెట్టారో అన్నీ తీసేశారు. చూడండి, నా అంతఃప్రజ్ఞ, నా బహి ప్రజ్ఞ, నా ఉభయత ప్రజ్ఞ, తర్వాత అంటే 2 ప్రజ్ఞలు కలిపి అనమాట. అంతం సగం బాహ్యం సగం. నా ప్రజ్ఞాన ఘనం దాన్ని తీసేశారు. నా ప్రజ్ఞం తీసేసే, నా అప్రజ్ఞం మొత్తం తీసేశారయ్యా. నా అంతఃప్రజ్ఞ నా బహిః ప్రజ్ఞ నో ఉభయతః ప్రజ్ఞ నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం. నా అప్రజ్ఞం అన్నీ తీసేసాం. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి అదృష్టం అంటే దర్శించడానికి సాధ్యం కాదు. దర్శించడానికి సాధ్యం కాదంటే అదృష్టం, అది కనిపించడానికి కాదు, వివరించడానికి సాధ్యం కాదు. దర్శించడానికి సాధ్యం కాదంటే దాన్ని వివరించడానికి సాధ్యం కాదు, దాన్ని అనలైజ్ చేయడానికి సాధ్యం కాదు. అదృష్టం అంటే ఇట్ ఈస్ నాట్ సీన్ అని కాదు, ఇట్ ఈస్ అన్సీన్ అని కాదు, ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్ అని. ఇట్ కెనాట్ బి డిఫైన్డ్, అది అనిర్వచనీయం అని నాకైతే అర్థమైంది. నెక్స్ట్ అవ్యవహార్యం, ట్రాన్సాక్షన్స్తో దాన్ని వర్ణించడానికి కుదరదు. బియాండ్ ఎనీ బిజినెస్, బియాండ్ ఎనీ ట్రాన్సాక్షన్, బియాండ్ ఎనీ పర్పస్ అని. ట్రాన్సాక్షన్ అంటే పర్పస్ కూడా కాదు, ఒక పర్పస్ ఉందా, ఒక పర్పస్, ట్రాన్సాక్షను, బిజినెస్, ఒక వ్యవహారం అనేది కూడా దాన్ని అలా అభివర్ణించడం కూడా సాధ్యం కాదు. ఎమ్ ఐ క్లియర్? ఎస్. అగ్రాహ్యం కూడా అదే, దాన్ని గ్రహించడం సాధ్యం కాదు, అసెస్ చేయడం సాధ్యం కాదు. అలక్షణం, దానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలతో దాన్ని అభివర్ణించడం సాధ్యం కాదు. ఏంటి? ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ విత్ ఫ్యూ క్వాలిటీస్. దాని టెండెన్సీస్ ఇలా ఉంటాయి, దాని క్వాలిటీస్ ఇలా ఉంటాయి, దాని లక్షణాలు ఇలా ఉంటాయని వర్ణించడం సాధ్యం కాదు. అచింత్యం, అవ్యపదేశం, ఏకాత్మ, ప్రత్యయసారం, ప్రపంచోపశమనంకి నేను లౌకికం కాదు అన్నా. అది ఈ లోకంలో ఉంటుంది, ఈ లోకానికి పరిమితమై ఉంటుంది, అన్ని లోకాల్లో ఏకకాలంలో ఉంటుంది. కాబట్టి అలౌకికం అని నేను అర్థం చేసుకున్నా. ప్రపంచోపశమం అన్నప్పుడు శాంతం, చూసారా అక్కడ శాంతం ఉంది, అక్కడ కొట్టుకోవడాలు ఎవరు లేరుగా. మరి కొట్టుకోవటం ఇప్పటిదాకా మీరు శాంతం అంటే కొట్టుకోపోవడం అని అనుకోవాలా? మరి అక్కడ ఉన్నది ఒక్క ఆత్మే కదా శాంతం అంటే, అది ఆ ట్రాంక్విలిటీ అన్నమాట, తృప్తి. శాంతం, శివం, అద్వైతం, సేమ్ 12వ శ్లోకంలో ఇదే ఉంటుంది. చతుర్థం మన్యంతే సాత్మ సవిజ్ఞేయ. దీనికి 7వ శ్లోకానికి నేను ఇచ్చిన నిర్వచనం ఒకసారి చూద్దాం. మాండిక్యోపనిషత్ 7వ శ్లోకం, వివేకామృత భాష్యభూషితం. మహర్షి ఉపదేశించిన అత్యంత నిగూఢమైన ఆత్మజ్ఞానం యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించడానికే 6-7 శ్లోకాలకు సంయుక్తంగా భాష్యం చెప్పడం జరుగుతున్నది. మునుపటి శ్లోకాలలో మహర్షి ఆత్మ చైతన్యం యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదాల యొక్క సమగ్రమైన అవగాహనలను కలుగజేసి అందుకు కొనసాగింపుగానే ఈ శ్లోకంలో ఆత్మ చైతన్యం యొక్క 4వ పాదం లేదా 4వ స్థితి గురించి వివరించారు. ఈ శ్లోకం ఈ గ్రంథానికి హృదయస్థానీయం. సర్వులకి This is the nucleus part of the beautiful teaching. This is the heart of the scripture. This is the very heart of the scripture. This is the nucleus part of this scripture. Okay. Yes. ఈ శ్లోకం ఈ గ్రంథానికి హృదయస్థానీయం. సర్వులకి, సమస్తానికి, యావత్ విశ్వానికి కేంద్ర బిందువుగా బాసిల్లుతున్న ఆత్మచైతన్యం యొక్క సంపూర్ణ దర్శనాన్ని మహర్షి
ఈ శ్లోకద్వయంలో దర్శింపజేస్తున్నారు. అంటే యావత్ విశ్వానికి ఏదైతే కేంద్ర బిందువు అయి ఉన్నదో, అసంఖ్యాకమైన కాంతిపుంజాలన్నిటికీ ఏదైతే కేంద్ర బిందువు అయి ఉన్నదో, ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న ఆ కేంద్ర బిందువు యొక్క సమగ్రమైన దర్శనాన్ని ఈ శ్లోకంలో దర్శింపజేస్తున్నారు. ఆమె క్లియర్? My dear aspirants, you have got to realize that the soul, the consciousness, the spirit is the very heart of all the light beings. The so-called spirit is the nucleus part of all the creation. That creation, that center point is called as spirit or consciousness. In this beautiful sloka, the grandest Maharishi is giving a comprehensive knowledge to the fullest extent about that beautiful consciousness or soul. Did you get it? What I was just trying to explain you is, there may be innumerable spirits which are existing in this universe, but the so-called spirit is the nucleus part, the heart of all the light beings, and there might be a vast creation. This same spirit, the same soul is the center part, the heart of entire creation. The spirit which is the heart of creation and light beings has been completely comprehensively defined in this sloka. విశ్వంలో ఎన్ని లక్షల వేల కోట్ల అసంఖ్యాకమైన కాంతిపుంజాలు ఉన్నా ఆ కాంతిపుంజాలు అన్నిటికీ హృదయస్థానీయమైనది కేంద్రము ఆత్మ చైతన్యమే. సృష్టి అంత విశాలంగా ఉన్నా, ఎన్ని లక్షల కోట్ల పాలపుంతలున్నా, ఒక్కొక్క పాలపుంతలో అంతర్భాగంగా ఎన్ని తలాలున్నా, ప్రతి తలానికి, ప్రతి పాలపుంతకి, సృష్టిలోని ప్రతి అంశానికి హృదయము ఈ ఆత్మ చైతన్యమే. అంతటి మహోన్నతమైన ఆత్మ చైతన్యాన్ని ఈ నిర్దిష్టమైన శ్లోకంలో మహర్షి సంపూర్ణంగా, పరిపూర్ణంగా దాని దర్శనాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ శ్లోకం ఈ గ్రంథానికి హృదయస్థానీయమైనది. రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్. ఈ శ్లోకం ఈ గ్రంథానికి హృదయస్థానీయం. సర్వులకి, సమస్తానికి, యావత్ విశ్వానికి కేంద్ర బిందువుగా బాసిల్లుతున్న ఆత్మ చైతన్యం యొక్క సంపూర్ణ దర్శనాన్ని మహర్షి ఈ శ్లోకద్వయంలో దర్శింపజేస్తున్నారు. మానవుడు ఆవిష్కరించిన పదజాలాలతో వర్ణించనలవి కాని ఆధ్యాత్మ శాస్త్రాన్ని మహర్షి శబ్దశిల్పాలలో పొందుపరిచి ప్రయోగించిన శబ్ద విగ్రహాల సంపుటి ఇది. శబ్దాన్ని విగ్రహంతో పోల్చా. శబ్ద విగ్రహాల సంపుటి ఇది. అది పదాలతో వర్ణించడం సాధ్యం కానటువంటి దాన్ని ఆవిష్కరించడానికి ఆయన కొన్ని శబ్దాలను ఆవిష్కరించారు. మానవుడు ఇప్పటికే ఆవిష్కరించిన పదాలతో దాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అందుకని మనిషికి చెప్పడం కోసం కొన్ని శబ్దాలను ఆవిష్కరించి శబ్ద విగ్రహాల సంపుటి, శబ్దాన్ని విగ్రహంతో పోల్చడం జరిగింది. ఎందుకంటే దైవం గురించి చెప్పేది దైవం యొక్క ఆకృతి విగ్రహం అయితే, దైవం యొక్క గురించి చెప్పే సుశబ్దం కూడా విగ్రహం అని నేను భావించి శబ్ద విగ్రహాల సంపుటి ఇది. ఎస్. మహర్షిగా పిలువబడుతున్న విద్యా విదూషకుడి శబ్ద విన్యాసం ఈ శ్లోకం. మహర్షిగా పిలువబడుతున్న విద్యా విదూషకుడి శబ్ద విన్యాసం ఈ శ్లోకం. ఆ శ్లోకం అంత రమ్యంగా ఉంది. అది విదూషకుడు అంటే మెజిషియన్. విద్యా విదూషకుడి శబ్ద విన్యాసం ఈ శ్లోకం. బహుముఖ కోణం నుండి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వాన్ని మహర్షి ఈ శ్లోకంలో అభివ్యక్తీకరించారు. మీకు ఏమాత్రం ఎన్ని గుర్తు లేకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకం మోడస్ ఆపరెండి ఆఫ్ మహర్షి కానీ తెలిస్తే మీకు మల్టీ డైమెన్షనల్గా అనలైజ్ చేయటం వచ్చేసినట్టే. ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా గమనిస్తే మల్టీ డైమెన్షనల్గా అనలైజ్ చేయటం మీకు వచ్చేస్తుంది. ఈ శ్లోకంలో ఇట్ ఈస్ ద రెప్లిక్ ఆఫ్ అనలైజింగ్ సంథింగ్ ఫ్రమ్ ది మల్టీ డైమెన్షన్. ఎగ్జాక్ట్గా మల్టీ డైమెన్షనల్ థింకింగ్ ప్యాటర్న్ అంటే ఇదే. బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించడం అంటే ఈ శ్లోకమే. ఈ శ్లోకంలో ఋషి ఆచరించిన విధానం చూస్తే, విధానం అవగతమైతే మీకు బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వంకి పరిచయం అయినట్టే. ద మోడస్ ఆపరెండి executed by the grandest Maharishi in this beautiful sloka. If you could understand that, yes, you have begun to understand the things in the multi-dimension. Multi-dimension లోనే చెప్పాడు ఆయన. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఎస్.
బహుముఖ కోణం నుండి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వాన్ని మహర్షి ఈ శ్లోకంలో అభివ్యక్తీకరించారు. అందుకే ఈ మహర్షిని శృతి శిఖర సంచారకునిగా అభివర్ణించవచ్చు. అందుకని నేనొచ్చు మాంస ఇక్కడ సంచరిస్తున్నాడా. శృతి అంటే జీవాత్మ పరమాత్మ ఆత్మల సంగమం శృతి. ఆ శృతి శిఖర సంచారకుడుగా అంటే పీక్స్లో వెళ్ళి అక్కడ తిరుగుతున్నాడు, విహరిస్తున్నాడు. మరి ఇక ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ఆవరణలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని గావిద్దాం. అది ఇప్పటిదాకా బయట నుంచి చూసి అందాన్ని వర్ణించాం, ఇప్పుడు ఆవరణలోకి వెళ్తున్నా. నాంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం. మరో మహిమాన్వితమైన దృక్కోణం నుండి ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తే ఆత్మ చైతన్యం అంతఃప్రజ్ఞ కాదు, బాహ్య ప్రజ్ఞ కాదు, అలా అని ఈ రెండు ప్రజ్ఞలు సమ్మిళితమైన ఉభయ ప్రజ్ఞ కూడా కాదు. ఈ దివ్యస్థితి ప్రజ్ఞాన గణము కాదు, ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞ కూడా కాదు. ఈ ప్రవచనం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ఈ నేపథ్యంలో మొదటిగా ప్రజ్ఞ గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ప్రజ్ఞ అంటే తెలిస్తే మొత్తం చిక్కుముళ్ళన్నీ వీడిపోతాయి. విజ్డమ్ అన్న వర్డ్ అర్థమైపోతే మొత్తం అర్థమైపోతాయి. ఈ నేపథ్యంలో మొదటిగా ప్రజ్ఞ గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ఓంకారం లేదా దైవం లేదా ఆత్మ చైతన్యంలో తత్వతః గర్భితంగా ఉన్న సుజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఓ తలంపు ఆత్మకు స్ఫురించి తెలుసుకునే క్రమంలో అంతర్ముఖమై ఆ జ్ఞానాన్ని వెలికితీసిన జ్ఞానాన్ని అభివ్యక్తీకరించనారంభించింది. ప్రజ్ఞ అంటే ఏంటో డిఫైన్ చేసి మళ్ళీ ఒకసారి చదువు. ఓంకారం లేదా దైవం లేదా ఆత్మ చైతన్యం కావాలని అన్నిసార్లు అన్నా, ఈ మూడు అలవాటు అయిపోవాలని. ఓంకారమే దైవం, దైవమే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యంలో తత్వతః గర్భితంగా ఉన్న సుజ్ఞానాన్ని తత్వతః అంటే దైవం కాబట్టి తనలో ఉన్న లక్షణాలని తత్వతః అంటారు. తత్వతః గర్భితంగా ఉన్న సుజ్ఞానాన్ని గర్భితంగా అంటే తనలో సహజంగా ఉన్న, గర్భితంగా ఉన్నప్పుడు తనలో సహజంగా ఉన్న, అవ్యక్తంగా ఉన్న, గర్భితంగా ఉన్న సుజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఓ తలంపు ఆత్మకు స్ఫురించి తెలుసుకునే క్రమంలో అంతర్ముఖమై ఆ జ్ఞానాన్ని వెలికితీసిన జ్ఞానాన్ని అభివ్యక్తీకరించనారంభించింది. సింపుల్ యాజ్ సచ్. ఓంకారం అనుకోండి, దైవం అనుకోండి, ఆత్మ చైతన్యం అనుకోండి. ఆత్మకి ఉన్నట్టుండి ఒక తీయందనాలు తలంపు స్ఫురించిందంట. నేనున్నానని తెలుసుకున్నా కదా, నాలో ఏ ఉన్నాయో తెలుసుకోవాలని అనిపించింది. మరింత బలంగా కోరిక పెరిగేటప్పటికి అంతర్ముఖం అయ్యింది. తనలో ఉన్న అంశాలని ఆవిష్కరించిన అంశాలని అభివ్యక్తీకరించడం ఆరంభించింది. ద బ్యూటిఫుల్ స్పిరిట్ హ్యాస్ బికమ్ కాన్షియస్. వన్ ఫైన్ మార్నింగ్ ద బ్యూటిఫుల్ స్పిరిట్, ద కాన్షియస్నెస్ హ్యాస్ బికమ్ కాన్షియస్ about its existence. The moment it is aware of its existence, it has developed a desire to contemplate and to know and to figure out the inherent phenomenon which is impregnated within it. Then, motivated by its desire, its endeavor has been accomplished. One fine day, it is able to contemplate, explore and express the impregnated divinity. అంతే తప్పితే దానికి అంతకన్నా పెద్ద తీస్తే ఉండదు. తెలుసుకునే క్రమంలో అంతర్ముఖమై ఆ జ్ఞానాన్ని వెలికితీసిన జ్ఞానాన్ని అభివ్యక్తీకరించనారంభించింది. అభివ్యక్తీకరించిన జ్ఞానాన్ని అనుభూతి చెందడం నుండి ప్రజ్ఞాపారవస్యాలు పరిమళించనారంభిస్తాయి. ఈ యావత్ ప్రక్రియ ప్రజ్ఞ అంటే అభివ్యక్తీకరించిన జ్ఞానాన్ని అనుభవించడంలోంచి ప్రజ్ఞ వస్తుంది. అది లాస్ట్ వర్డ్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నువ్వు చదివేవే. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ విజ్డమ్? అంతర్ముఖమై ఆ జ్ఞానాన్ని వెలికితీసి ఎక్స్ప్లోర్ చేసి వెలికితీసిన జ్ఞానాన్ని అభివ్యక్తీకరించనారంభించింది, ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టింది. అభివ్యక్తీకరించిన జ్ఞానాన్ని అనుభూతి చెందడం నుండి ప్రజ్ఞాపారవస్యాలు పరిమళించనారంభిస్తాయి. సో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తే విజ్డమ్ వచ్చింది. సపోజ్ భూగర్భంలో పెట్రోల్ ఉందని తెలుసుకోవటం, తెలుసుకున్న పెట్రోల్ని ఎక్స్ప్లోర్ చేయటం, దాన్ని శుద్ధపరచడం,
దాన్ని నిజంగా బైక్లోకి వేసి దాన్ని వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఇంటర్కసీస్, దానిలో ఉన్న ఇంప్లికేషన్స్, దాని యొక్క మాహాత్యం, విజ్డమ్ గెయిన్ చేయటం మొదలైంది. ఐ క్లియర్? దట్స్ ఇట్. ఎస్. ఈ యావత్ ప్రక్రియ యొక్క ఫలశ్రుతి ప్రజ్ఞ అయినప్పటికీ ఫలశ్రుతిని చేరుకోవడానికి నిర్వహించే ప్రతి ప్రక్రియ కూడా ప్రజ్ఞలో ఓ భాగమే. ఈ యావత్ ప్రక్రియ యొక్క ఫలశ్రుతి ప్రజ్ఞ అయినప్పటికీ ఈ యావత్ ప్రక్రియ యొక్క ఫలశ్రుతి ఏంటి? తానున్నానని తాను తెలుసుకోవడం ఒక స్టెప్, తానున్నానని తెలుసుకున్న తర్వాత తనలో ఏముందో తెలుసుకోవాలనిపించడం రెండో స్టెప్, అనిపించిన తర్వాత అంతర్ముఖం అవటం మూడో స్టెప్, అంతర్ముఖం అయిన తర్వాత తనలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవటం నాలుగో స్టెప్, తెలుసుకున్న తర్వాత వాటిని తన వినిమయంలోకి తెచ్చుకోవటం ఐదో స్టెప్, ఆరో స్టెప్ ఎక్స్ప్రెస్ చేయటం, ఏడో స్టెప్ తర్వాత దాన్ని అనుభవించటం. ఈ మొత్తం 7 స్టెప్పుల యొక్క ఫలశ్రుతి ఏంటి? విజ్డమ్. సేమ్ ఇదే ఈ 4టికి కూడా వర్తిస్తుంది. ఈ 3 శ్లోకాల యొక్క ఫలశ్రుతి 4వ శ్లోకం, ఇది 7వ శ్లోకం. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ 3 స్థితుల యొక్క ఫలశ్రుతి 4వది. అదనమాట. ఎస్. ఈ యావత్ ప్రక్రియ యొక్క ఫలశ్రుతి ప్రజ్ఞ అయినప్పటికీ ఫలశ్రుతికి చేరుకోవడానికి నిర్వహించే ప్రతి ప్రక్రియ కూడా ప్రజ్ఞలో ఓ భాగమే. కావున ఫైనల్గా విజ్డమే వస్తుంది. కానీ ఆ ఫైనల్ విజ్డమ్ చేరుకోవాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితేనే కదా ఫైనల్ విజ్డమ్కి చేరుకోవాలి. ఫైనల్ విజ్డమ్కి చేరాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఉన్నప్పుడు ఈ స్టెప్స్ అన్నీ విజ్డమ్లో భాగమా కాదా? అంతే, దట్స్ ఇట్. అన్ని మెట్లు ఎక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. చివరి మెట్టు కూడా ఎక్కాలంటే మొదటి మెట్టు నుంచి కూడా ఎక్కాలి కదా. సో మొదటి మెట్టు నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనంలో భాగమే కదా. ఎస్. కావున ఆ ప్రక్రియలన్నిటినీ అదే కదా, నేను దీనికి చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రైల్వేలో పనిచేస్తున్నాడు, టైం అయిపోయిందని టక్మని షర్ట్ వేసుకుంటున్నాడు, కాలు దారి పడిపోయి చచ్చిపోయాడు. డ్యూటీలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు కాబట్టి 10 కోట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళ ఆవిడ కోర్టులో కేసేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ వచ్చి, అదేంటమ్మా ఆడి ఇంట్లో షర్ట్ వేసుకుంటూ చాలు దారితే కనీసం ఆడు బయటికి రాలే, డ్యూటీ చేయట్లేదు కదండి అంటే ఆవిడ ఏం చెప్పిందంటే ఆర్గ్యుమెంట్, సార్ ఆ రైల్వేలో ఉద్యోగం చేసి ఇవాళ డ్యూటీలోకి వెళ్ళడానికి ఆడు స్నానం చేశాడు, షర్ట్ వేసుకున్నాడు, తొందరగా వెళ్ళాలని చెప్పి షర్ట్ వేసుకోవటంలో కాలు దారి పడిపోయాడు. కాబట్టి ఆడికి డ్యూటీ లేకపోతే ఆడు షర్ట్ వేసుకునేవాడే కాదు, ఆడింట్లోనే ఉండేవాడు. ఆడి ఇంట్లో తొందరగా స్నానం చేసి షర్ట్ వేసుకోవడానికి కారణం ఇవాళ డ్యూటీ ఉండటం. కాబట్టి డ్యూటీ లేకపోతే ఆడు చచ్చిపోడు. కాబట్టి డ్యూటీలో ఉంటే వాడికి ఎంత ఇస్తారో అంత ఇమ్మంటే కోర్టు మోసుకుని ఇచ్చేసింది ఆడికి డబ్బులు. సో అక్కడి నుంచి డ్యూటీ చేసినట్టే, డ్యూటీకి ప్రిపేర్ అవ్వటం కూడా డ్యూటీ చేయటంలో మొదలైనట్టే. అలాగే ఈ ఫైనల్ ప్రజ్ఞకి రావాలంటే, ఆ దర్శనం రావాలంటే ఆ దర్శనానికి కంట్రిబ్యూట్ అవుతున్న ప్రతి అంశము ప్రజ్ఞలో ఒక భాగమే. కాబట్టి అవన్నీ చెప్పాడు, అవన్నీ చెప్పి తర్వాత తీసేశాడు. ఎస్. కావున ఆ ప్రక్రియలన్నిటినీ ప్రజ్ఞగానే భావించవచ్చు. ఆత్మ చైతన్యం తనలో అంతర్గర్భితంగా ఉపస్థితమయ్యున్న సుజ్ఞాన నిధిని ఆవిష్కరించి వెలికి తీసి బహిర్గతమునర్చే ప్రజ్ఞే బహిప్రజ్ఞ. ఆత్మ ప్రజ్ఞ, అన్ని ప్రజ్ఞలు ప్రజ్ఞ అనుకున్నాం కదా. మొట్టమొదటి ప్రజ్ఞ ఏంటి? తనలో ఒక సంపద ఉందని, ఆ సంపదని వెలికి తీయవచ్చని, వెలికి తీసి అభివ్యక్తీకరించవచ్చు అన్న జ్ఞానం ప్రజ్ఞ కింద మారింది. కాబట్టి బహిప్రజ్ఞ అన్నప్పుడు అది నా ఉద్దేశం. అది నేను డిఫైన్ చేసుకుంటూ వచ్చా. ఆత్మ చైతన్యం అంతర్ముఖమై మరింతగా తన సహజత్వాన్ని అనుభూతి చెందే ప్రక్రియే అంతఃప్రజ్ఞ. అంతఃప్రజ్ఞ అంటే ఏంటి? తన సహజత్వం, తన నిజతత్వంతో మరింత దగ్గర అయ్యేది అంతఃప్రజ్ఞ. బాహ్యప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ. ఈ ప్రజ్ఞాద్వయం యొక్క సంఘాత స్వరూపమే ఉభయత ప్రజ్ఞ. ఎందుకంటే లోపల ఉన్నదని తెలుసుకున్న దాన్నే బయటికి అభివ్యక్తీకరించారు. కాబట్టి రెండో ప్రజ్ఞలో మొదటి ప్రజ్ఞ కూడా సంఘాతంగా ఉంది. కాబట్టి ఉభయత ప్రజ్ఞ, దాన్ని కూడా చెప్పాం మనం. ఆత్మ చైతన్యం తన సహజత్వమే అయి ఉన్న ఏకత్వాన్ని, ఆనందాన్ని అనుభూతి చెందే ప్రజ్ఞే ప్రజ్ఞాన గణం. అది ఘనమైన ప్రజ్ఞ. అదే ఆ జాయ్ తనలో ఉందని తెలుసుకున్న ఆ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేయటం పీక్స్ ఆఫ్ ది విజ్డమ్ అనమాట. అది ప్రజ్ఞానగణం. 4 ప్రజ్ఞలను డిఫైన్ చేశాం. వెరసి ఈ సమస్తము ప్రజ్ఞే. ఈ ప్రజ్ఞ లేని స్థితి అప్రజ్ఞం.
ఈ వేరే 5వ ప్రజ్ఞ అంటే ఈ అన్ని ప్రజ్ఞలు కలిపి ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ లేని స్థితి అప్రజ్ఞ. అదేంటో చూద్దాం. కానీ మహిమాన్వితమైన ఈ 4వ పాదంలో పైన చెప్పబడిన 6 ప్రజ్ఞానుభూతులు కానరావని, ఈ స్థితి వీటన్నిటికీ అతీతమైనదని మహర్షి ప్రబోధిస్తున్నారు. మహర్షి అన్నాడు ఈ ప్రజ్ఞలన్నీ చెప్పి ఈ చిట్ట ప్రజ్ఞలో ఈ ప్రజ్ఞలు ఏమి కానరావయ్యా అని మహర్షి చెప్తున్నాడు. ఈ విజ్డమ్ ఏమి యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద విజ్డమ్ అనేది దాంట్లో ఫైనల్గా తేల్చి చెప్పేశాడు. ఎస్, ఈ స్థితి ప్రజ్ఞకు అతీతమైన స్థితి, ప్రజ్ఞతో అభివర్ణించడం సాధ్యం కానటువంటి స్థితి. ఇక్కడ దాకా నీకు విజ్డమ్తో ఎక్స్ప్లెయిన్ చేశాం కానీ ఇది విజ్డమ్ అనేది మర్చిపోనాను. ఇక విజ్డమ్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను దీన్ని. ఇక్కడ దాకా ఉన్న స్థితులన్నింటినీ ప్రజ్ఞతో అభివర్ణించవచ్చు, కానీ ఈ స్థితిని ప్రజ్ఞకు అతీతంగా ఉన్న స్థితిలో ప్రజ్ఞ కానరాదు. దీన్ని ప్రజ్ఞతో అభివర్ణించడం సాధ్యం కాదు. ఎస్, ఈ 4వ స్థితిలో మొదటి 3 స్థితులలో చెప్పబడిన ఏ ప్రజ్ఞ లేస మాత్రం కూడా కానరానప్పుడు మరి ఆ ప్రజ్ఞలన్నిటి గురించి మహర్షి అంత వివరణాత్మకంగా ఎందుకు ప్రస్తావించారంటారు? అది ఏంటి సార్, ఇక్కడ ఏం ప్రజ్ఞ ఉండదా? మొదటి 3 ప్రజ్ఞలు ఎందుకు చెప్పాడు అని అడుగుతున్నాను. దానికి నేను ఆన్సర్ చెప్పాను అన్న సందేహం పుట్టుకొచ్చే అవకాశం సహజంగానే ఉంటుంది. అందుకే ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నాన్ని గావిస్తున్నాను. ఎత్తైన ఓ శిఖరాన్ని అధిరోహించి శిఖరాగ్రాన్ని చేరుకోవాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడం ఎంత అవసరమో ఎక్కిన మెట్టుని వదిలివేయడం కూడా అంతే అవసరం. సరిగ్గా అదే రీతిలో మహర్షి 4వ పాదంగా పిలువబడుతున్న ఈ ఆత్మ చైతన్యం యొక్క గోపుర కలశానికి, ఈ చైతన్య శిఖరాగ్రానికి మనను చేర్చడానికే ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదాల గురించి చెప్పి మనలను శిఖరాగ్రానికి చేర్చి పిమ్మట మన చేత ఆ పాదత్రయాన్ని, ఆ ప్రజ్ఞాత్రయాన్ని త్యజింపచేస్తున్నారు. అది శిఖరాగ్రానికి వెళ్ళటానికి మెట్లు కావాలి, కానీ శిఖరాగ్రానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్టేటంటాడేంటి? మరి ఎందుకు మెట్లు ఎక్కిచ్చామంటాడండి? ఇప్పుడు శిఖరాగ్రానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మెట్లు ఎక్కాలి. శిఖరాగ్రంలో మెట్లు కనిపించమంటాడేంటి? మరి నన్ను ఎందుకు మెట్లు ఎక్కిచ్చామంటాడేంటి? సేమ్ అలాగే ఇక్కడ దాకా మన అండర్స్టాండింగ్స్ బిల్డప్ చేయటం కోసం ప్రజ్ఞ అనేది పెట్టారు. ఇక్కడ ఇంకా ప్రజ్ఞ అనేది ఉండదు, అవసరం లేదు. ఎస్, మరో దృక్కోణం నుండి మహిమాన్వితమైన ఈ ఉపదేశాన్ని విశ్లేషిద్దాం. మొదటిగా సాధకులు ఓంకారం లేదా దైవం లేదా ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఎప్పటికీ అస్తిత్వంలోనే కొనసాగుతుందని తెలుసుకోవాలి. సో ఇంకో ఫేజ్ నుంచి చేయాలంటే ద ఓంకారం ఈజ్ అ ఫినామినన్ విచ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ అనేది ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాలి. ఓంకారానికి క్షరము కానటువంటిది, ఎప్పుడు అస్తిత్వంలోనే కొనసాగుతుందని ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎస్, ఆత్మ చైతన్యం లేని కాలం లేనే లేదు. సో ఆత్మ చైతన్యం లేని కాలం ఉంటుందా? ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. కావున ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వానికి ఆది ఉండనే ఉండదు. ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది, ఇప్పటి నుంచి ఉంది అంటే అప్పుడు లేదని కదా. పలానా టైం నుంచి ఉందండి అంటే ఓహో అంతకుముందు లేదని కదా. అలా లేదు, ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఉన్నది కాబట్టి ఆది అంతము అనేది వర్తించదు. ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఈ ఆత్మ చైతన్యం ఆద్యాంతం వర్తించని ఓ అనంతతత్వం. అనంతతత్వం ఎప్పటి నుండో అస్తిత్వంలో కొనసాగుతున్న ఆత్మ చైతన్యం ఎప్పటికీ అస్తిత్వంలోనే కొనసాగుతూ ఉండే ఆత్మ చైతన్యం ఓ శుభముహూర్తాన తనంతట తానుగానే స్పృహలోకి ఉద్ధరించుకున్న తర్వాత ఆత్మలో ఈ ప్రజ్ఞాశకం మొదలైంది. ఈ ప్రజ్ఞా పర్వం జాగ్రత్తగానండి, ఎప్పటి నుంచో ఉంది, తర్వాత ఎప్పుడో స్పృహలోకి వచ్చింది. ఓకే, తర్వాత ఎప్పుడో తన లోపల ఏముందో తెలుసుకోవాలనుంది. అప్పుడు విజ్డమ్ అనే తన లోపల ఏముందో తెలుసుకోవాలని అనిపించిన దగ్గర నుంచి ప్రజ్ఞ మొదలైంది కదా. విజ్డమ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ అండి ఇట్ ఈస్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్. సెకండ్ phase it has begun to contemplate. Third stage is it has begun to figure out the inherent phenomenon.
అక్కడి నుంచి విజ్డమ్ స్టార్ట్ అయింది. విజ్డమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? థర్డ్ ఫేజ్ నుంచి. కానీ విజ్డమ్ అవ్వక ముందు నుంచి తను ఉందా లేదా? మరి అలాంటప్పుడు దాని విజ్డమ్తో పోల్చడానికి నువ్వు మనిషివేనా? సో ఆత్మ ఎప్పటి నుంచో అస్తిత్వంలో ఉంది, ఎప్పుడూ అస్తిత్వంలో ఉంది. అందుకే ఆ పాయింట్ అని చెప్పింది. అసలు ఆత్మ లేకుండా అస్తిత్వమే లేదు. ఆత్మ లేకుండా ఎప్పుడూ లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంది. ఓకేనా? ఎప్పుడు ఉన్న ఆత్మకి ఎప్పుడో తనకు అంతర్ముఖం అవ్వాలని అనిపించింది. అప్పుడు కూడా ప్రజ్ఞ లేదు. అంతర్ముఖం అయిన తర్వాత థర్డ్ స్టేజ్లో ప్రజ్ఞ స్టార్ట్ అయింది. ఈ పాయింట్ మీకు అర్థమైతే నేనేం చెప్పబోతానో మీకు అర్థమైపోద్ది. సో విజ్డమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? థర్డ్ ఫేజ్లో. దాన్ని విజ్డమ్తోనే పోల్చాలంటే అసలు తప్పు కదా. దాని పరిపూర్ణమైన రూపం నువ్వు చూడలేవు కదా. నెక్స్ట్, వాళ్ళ నాన్నకన్నీ వాళ్ళ అమ్మాయి పోలికలే. అది ఎలా కుదురుద్ది? వాళ్ళ నాన్నకన్నీ వాళ్ళ కొడుకు పోలికలే ఉండదు కదా. కొడుక్కి నాన్న పోలికలే ఉండొచ్చు కదా. సో తర్వాత ఎప్పుడో వచ్చిన విజ్డమ్ కన్నా ముందు ఉన్నదాన్ని ఎలా పోలుస్తావు అనేది నా పాయింట్ అనమాట. అందుకనే మహర్షి అక్కడ దాకా చెప్పి అక్కడ విజ్డమ్ తీసేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ టీచర్ ఆయన. స్పృహలోకి ఉద్ధరించుకున్న తరువాత ఆత్మలో ఈ ప్రజ్ఞాశకం మొదలైంది. తనని తాను స్పృహలోకి ఉద్ధరించుకున్న తర్వాత ఈ ప్రజ్ఞాశకం మొదలైంది. ఎప్పటి నుంచో ఆత్మ అస్తిత్వంలో ఉంది, ఎప్పటికో ప్రజ్ఞాశకం మొదలైంది. అర్థమైందా? ఎస్. ఈ ప్రజ్ఞాపర్వం మొదలవ్వక ముందు కూడా సుదీర్ఘకాలం ఆత్మ చైతన్యం అస్తిత్వంలోనే కొనసాగింది కదా. ఈ ప్రజ్ఞాపర్వం అనేది మొదలవక ముందు కూడా ఎప్పటి నుంచో ఆత్మ చైతన్యం అస్తిత్వంలో కొనసాగుతున్నది కదా. See, the beautiful spirit is celebrating its existence since at a particular moment the phase called wisdom has begun. Even before the phase of wisdom has begun, even then the soul is celebrating its existence. అది నా పాయింట్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. విజ్డమ్తో పోల్చాల్సిన అవసరం లేదు. ఎస్. మరలాంటప్పుడు ఈ ముందు మనకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పి, అలా అర్థమైన తర్వాత దాన్ని తీసేశారు అసలు. సూపర్ సార్ ఆ టీచర్ ఎవరో కానీ. మరలాంటప్పుడు ఈ నిర్దిష్టమైన ప్రజ్ఞాశకం మాత్రమే ఆత్మ అని అభివర్ణించడం సముచితం కాదు కదా. ప్రజ్ఞ అనే అనుభవం రాకముందు నుంచి అస్తిత్వంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని కేవలం ప్రజ్ఞగా అభివర్ణించడం తప్పు కదా. అలా అని ఈ ప్రజ్ఞాపర్వం గురించి ప్రస్తావించకుండా ఆత్మ చైతన్యం యొక్క నిజరూపాన్ని సమగ్రంగా దర్శించడం సాధ్యం కాదు కదా. సో విజ్డమ్ కూడా ఆత్మ చైతన్యంలో అంతర్భాగంగా భాసిల్లుతున్నప్పుడు విజ్డమ్ గురించి ప్రస్తావించకుండా ఆత్మని అభివర్ణించడం సాధ్యం కాదు. అలానే ప్రజ్ఞ మాత్రమే ఆత్మ అంటాం కూడా సాధ్యం కాదు. ఎంత కష్టం కాదు చూడండి. ఎందుకంటే ఆత్మ చైతన్యమే ఈ ప్రజ్ఞాయజ్ఞాన్ని నిర్వహించింది కదా. నిర్వహించినాడు, అది కరెక్ట్. బట్ ఈ ప్రజ్ఞని ఆత్మగా అభివర్ణించడం తప్పు. ఎందుకంటే ఆత్మే ప్రజ్ఞను నిర్వహించింది. ఈ ప్రజ్ఞాయజ్ఞాన్ని నిర్వహించిన ఆయన ఆత్మ. కాబట్టి ప్రజ్ఞ కూడా ఆత్మలో ఒక అంతర్భాగం. కానీ ప్రజ్ఞ మాత్రమే ఆత్మ అంటాం తప్పు. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఆత్మ అనే ఒకతను ఉన్నాడండి. అతడు ప్రజ్ఞాయజ్ఞం అనే ఒక యజ్ఞం చేశాడు సార్. ఆత్మ అనేవాడు ఏం చేశాడు? మరి ఆత్మ చేసిన అద్భుతాల గురించి చెప్పినప్పుడు సార్ ఈయనే సార్ మొన్న ప్రజ్ఞాయజ్ఞం చేసి మనందరికి భోజనాలు పెట్టారని చెప్పాలో చెప్పక్కర్లేదు? చెప్పాలి. అలా అని ఈయన ప్రజ్ఞాయజ్ఞం చేయకముందు నుంచి ఉన్నాడుగా. ఆయన ప్రజ్ఞాయజ్ఞంగా అభివర్ణించడం తప్పు కదా. ఆయన ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రజ్ఞాయజ్ఞం చేశాడు. అర్థమైందా? మీరున్నారు, ఒక నిర్దిష్టమైన టైంలో మీ ఇంట్లో యజ్ఞం చేశారు, అందరికి భోజనాలు పెట్టారు. ఒకవాళ్ళు భోజనం చేసింది కానీ ఎవడు చేశాడో తెలియలా. మీరు వెళ్తున్నారు, అరే మొన్న మనం యజ్ఞం చేసింది ఈయననే అని చెప్పింది ఆవిడ. కానీ యజ్ఞం చేసింది పలానా సంవత్సరంలో. మీరు ఎప్పటి నుంచో మీరున్నారు కదా. కేవలం యజ్ఞం చేసేవాడిగా మిమ్మల్ని అభివర్ణించకూడదుగా. సో మీ గురించి ఫస్ట్ చెప్పాలంటే మొన్న యజ్ఞం చేసిన ఆయన ఈయనే. కానీ ఈయన జీవితాంతం ఎప్పుడు యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు. అసలు ఆడు మొన్నటిదాకా యజ్ఞాలే చేయలే, మొన్న చేశాడు. సో మీ పరిపూర్ణంగా చెప్పినప్పుడు పరిచయానికి పనికొస్తుంది కానీ సమగ్రమైన అవగాహనలకు అది పనికిరాదు, తీసేయాలి. అది ఆయన ఉద్దేశం. ఒకసారి ఆ వాక్యం చెప్పు. వెరీ ఇంపార్టెంట్. ఎస్. అలా అని ఈ ప్రజ్ఞాపర్వం గురించి ప్రస్తావించకుండా ఆత్మ చైతన్యం యొక్క నిజరూపాన్ని సమగ్రంగా దర్శించడం సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఆత్మ చైతన్యమే
ఈ ప్రజ్ఞాయజ్ఞాన్ని నిర్వహించింది కదా. అది ప్రజ్ఞాయజ్ఞాన్ని నిర్వహించిన ఆయన ఆత్మే. తీరాన్ని చేరాలన్న తపనలో ఓ కెరటం సముద్రం వీడి తీరాన్ని చేరుకోవడానికి పరితపిస్తుంది. తీరం చేరిన పిమ్మట మరలా ఆ కెరటం సముద్రంలోనే కలిసి సమసిపోతుంది. ప్రజ్ఞ, ఒక ఆత్మ చైతన్యం ప్రజ్ఞ కోసం పరితపించింది. ప్రజ్ఞ సాధించిన తర్వాత ఆ ప్రజ్ఞ ఎవరిలోకి వెళ్ళింది? ఆత్మ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికోసం ఇంటెలిజెంట్ పర్సన్ కలవరిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ పర్సన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మళ్ళీ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరిలో కలుస్తుంది? ఇంటెలిజెన్స్లోనే కలుస్తుంది కదా. అలాగే దాన్ని చక్కటి ఎగ్జాంపుల్ చెప్పా. ఒక కెరటం అంట సముద్రం నుంచి విడిపోయి తొందరగా తీరం చేరాలని సముద్రాన్ని విడిచిపెట్టేసి పరిగెట్టి వెళ్ళిపోతుందంట. తీరం చేరంగానే మళ్ళీ ఆ కెరటం వెంటనే సముద్రంలో కలిసిపోతుందంట. అలాగే ఆత్మ చైతన్యం కూడా ప్రజ్ఞ కోసం పరితపించి ప్రజ్ఞను సాధించుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రజ్ఞను కూడా తనలోనే కలిసిపోతుంది. తనలో కలుపుకున్న తర్వాత ఇక మళ్ళీ దాన్ని ప్రజ్ఞగా అభివర్ణించడం తప్పని ఇంకో డైమెన్షన్లో కూడా చెప్పా. ఇప్పుడు కెరటం తీరం చేరటానికి సముద్రాన్ని వదిలేసింది, పరిగెట్టుకుంటూ వెళ్ళింది. తీరం చేరిన తర్వాత మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు మళ్ళీ కెరటంగా ఎలా అభివర్ణిస్తావు? సముద్రంగానే అభివర్ణించాలి కదా, అక్కడ ప్రజ్ఞను వదిలేయాలి కదా అనేది నా ఉద్దేశం. డిడ్ యు గెట్ ఇట్? ఇప్పుడు మనం చదువుకుంటాం నాన్న. సపోజ్ ఎంబీబీఎస్ చదువుతున్నా, నువ్వు చదివా ఎంబీబీఎస్ చదవడానికి పరితపించావు. ఎంబీబీఎస్ నాలెడ్జ్ వచ్చింది. అది ఎక్కడ ఎవరితో మిళితమైంది? నీలోనే మిళితం అయిపోయింది. తర్వాత ఇక మళ్ళీ ఎంబీబీఎస్ నువ్వు విడిగా లేవు, నీలోనే అదొక పార్ట్. అవునా? సో ఒక కెరటం తీరం చేరుకోవాలని పరితపించింది. సముద్రాన్ని కూడా విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయింది. తీరం చేరంగానే మళ్ళీ కెరటం దేంటోకి వెళ్ళుద్ది? అప్పుడు కెరటంగా సముద్రాన్ని వర్ణించకూడదుగా, సముద్రంగానే వర్ణించాలి. కానీ సముద్రంలో కెరటం కూడా అంతర్భాగంగా ఉంది కాబట్టి కెరటం గురించి కూడా చెప్పాలిగా. కెరటం గురించి చెప్పకుండా సముద్రం గురించి చెప్పలేము. అలాని కెరటమే సముద్రం అని చెప్పడం తప్పు. కెరటం ఎంత అవసరమో కెరటాన్ని వదిలేయటం కూడా అంతే అవసరం అనేది నా ఉద్దేశం. ఎగ్జాంపుల్తో సంక్లిష్టత విడిపోయి ఉంటుంది మీకు. ఎస్. తీరాన్ని చేరాలన్న తపనలో ఓ కెరటం సముద్రాన్ని వీడి తీరాన్ని చేరుకోవడానికి పరితపిస్తుంది. తీరం చేరిన పిమ్మట మరలా ఆ కెరటం సముద్రంలోనే కలిసి సమసిపోతుంది. తీరం చేరిన కెరటం మరల సముద్రంలో కలిసిపోయిన తరువాత సముద్రంలో ఆ కెరటం కానరాదు, కేవలం సముద్రమే కానవస్తుంది. సరిగ్గా అదే రీతిలో ఆవిష్కరింపబడిన ఈ ప్రజ్ఞంతా మరల ఆత్మ చైతన్యంలోనే సంగమించి సమసిపోతుంది. అది ఈ విజ్డమ్ అంతా చివరికి ఏమైంది? మళ్ళీ సోల్లోకి వెళ్ళిపోయింది. అంతే. ఇక్కడ మళ్ళీ విజ్డమ్ని అభివర్ణించడం సాధ్యం కాదు. అప్పుడు ఈ ప్రజ్ఞా పరిమళాల ఛాయలేవి ఆత్మ చైతన్యంలో కానరావు. అయినప్పటికీ ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుంది కదా. అది ప్రజ్ఞ కనిపించదు కానీ ఆత్మ ఉంటానే ఉంటుంది. కావున ఈ ప్రజ్ఞను ప్రస్తావించకుండా ఆత్మ చైతన్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అలా అని ఆత్మ చైతన్యం ఈ ప్రజ్ఞేనని భావించడం కూడా సముచితం కాదు. విజ్డమ్ అనే ఫేజ్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ విజ్డమ్ అయిన తర్వాత కూడా విజ్డమ్ మళ్ళీ మెల్ట్ అయిపోయింది సోల్లో. సో విజ్డమ్ గురించి ప్రస్తావించకుండా ఆత్మని వర్ణించలేం. ఆత్మ విజ్డమే అని వర్ణించడం కూడా తప్పు. ఎస్. ఉదాహరణకు ఓ మానవుడు తన దైనందిన జీవితంలో ఒక్కోసారి మేల్కొంటాడు. అలా అని మేల్కోవడం అనే స్థితిని మానవుడిగా అభివర్ణించలేం కదా. అదే రీతిలో నిద్రపోతుంటాడు. అలా అని నిద్రపోతున్న స్థితిని మానవుడిగా అభివర్ణించలేం కదా. ఒకసారి పడుకుంటాడు, పడుకున్నప్పుడు చూసాడని వీడు ఎప్పుడు పడుకునే ఉంటాడా? ఒకసారి మేల్కొని ఉంటాడు, వీడు ఎప్పుడు మేల్కొనే ఉంటాడా? మనిషి అనేవాడు రెండూ ఉంటాయి. మానవుడంటే నిద్రపోయేవాడు, మేల్కొనేవాడు అని అభివర్ణించడం అసమంజసమే కదా. ఈ స్థితిలే మానవుడు అని అభివర్ణించడం ఎంత తప్పో, ఈ స్థితుల ప్రస్తావన లేకుండా మానవుడిని అభివర్ణించడం కూడా అంతే తప్పు. ఈ మానవుడు మేల్కుంటాడు కొంతసేపు, నిద్రపోతాడు కొంతసేపు. కరెక్టే. మానవుడు నిద్రపోతాడు, మేల్కుంటాడు. మానవుడు అంటే నిద్రపోయేవాడు, మేల్కునేవాడు అని అభివర్ణించడం ఎంత ఘోరం. కానీ నిజంగానే మానవుడు మేల్కుంటాడు, నిద్రపోతుంటాడు.
కానీ మానవుడిని డిఫైన్ చేసినప్పుడు మేల్కొనేవాడు నిద్రపోయేవాడు మానవుడు కాదు కదా, ఆడంతకు మించి అనేది నా ఉద్దేశం. అందుకే మహర్షి ప్రజ్ఞ గురించి ప్రస్తావించారు. ఈ ప్రజ్ఞలేవి లేని నిజస్థితే ఆత్మ చైతన్యమని అభివర్ణించారు. ప్రజ్ఞ గురించి ఎంతగా ప్రస్తావించారో ప్రజ్ఞనేమీ లేని నిజస్థితే ఆత్మగా వర్ణించారు. ప్రజ్ఞ గురించి ఎంత నిగూఢంగా అభివర్ణించారో ఈ ప్రజ్ఞ ఏమీ లేని స్థితి నిజస్థితి ఆత్మని కూడా అభివర్ణించారు. ఎందుకంటే ప్రజ్ఞ పొందిన తర్వాత ప్రజ్ఞ ఆత్మలో సమ్మిళితం అయిపోయింది, అక్కడ ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ అనే అనుభవం రాకముందు కూడా ఆత్మ ఉన్నది, అప్పుడు ప్రజ్ఞ యొక్క ప్రస్తావన లేదు, అప్పుడు కూడా ఆత్మ ఉన్నది. 2 ఫేజెస్ అండి. ప్రజ్ఞ అనే ప్రస్థానం మొదలవ్వని స్థితి, అక్కడ ఆత్మ మాత్రమే ఉంది, ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ పొందిన తర్వాత ప్రజ్ఞ ఆత్మలో సమ్మిళితం అయిపోయింది, అక్కడ ప్రజ్ఞ లేదు, ఆత్మ మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రజ్ఞ గురించి వర్ణించడం ఎంత అవసరమో ప్రజ్ఞని వదిలేయటం కూడా అంతే అవసరం. శుభం చేయవస్తు. ఈ ప్రజ్ఞలేవి లేని నిజస్థితే ఆత్మ చైతన్యమని అభివర్ణించారు. ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానంలో ఈ ప్రజ్ఞాశకం కేవలం ఓ మజిలీ మాత్రమే. ఈ ప్రజ్ఞాశకం కనీసం ఇంకా మొదలు కూడా అవ్వకముందే ఎప్పటి నుండో ఆత్మ చైతన్యం తన అస్తిత్వంలో కొనసాగుతూ ఉన్నది కదా. అది ఈ ప్రజ్ఞాశకం అనేది ఆత్మ యొక్క మహాప్రస్థానంలో ఒక మజిలీ మాత్రమే. ఈ ప్రజ్ఞాశకం మొదలవ్వకముందు ఎప్పటి నుంచో కూడా ఆత్మ చైతన్యం అస్తిత్వంలోనే ఉన్నది కదా అనేది నా పాయింట్. ఎస్. ఈ ప్రజ్ఞావిష్కరణ జరుగుతున్నప్పుడు కూడా ప్రజ్ఞకు అన్యంగా ఆత్మ చైతన్యం తన అస్తిత్వంలోనే కొనసాగుతూ ఉన్నది కదా. ఇప్పుడు ముందుని తర్వాతని అటాక్ చేసి ప్రజ్ఞని పొందుతున్నప్పుడు కూడా అటాక్ చేశాం. ప్రజ్ఞని పొందుతున్నప్పుడు కూడా ఆత్మ సపరేట్గా ఉంది, ప్రజ్ఞని నేర్చుకుంటాం. అప్పుడు కూడా ఆత్మ తన అస్తిత్వం ఏం కోల్పోలేదు కదా. అప్పుడు కూడా ప్రజ్ఞని పొందుతున్నప్పుడు కూడా ప్రజ్ఞ ఆత్మ వేరువేరుగా ఉన్నాయి కదా అంటున్నా నేను. అర్థమైందా? నేను ఒకటేదో నేర్చుకుంటున్నా, సంగీతం నేను నేర్చుకుంటున్నప్పుడు నేను వేరు, సంగీతం వేరు. నేను వేరుగా ఉన్నాను, సంగీతం వేరుగా ఉంది కాబట్టి కదా నేను కాంతి నేర్చుకుంటున్నా. అప్పుడు కూడా నా అస్తిత్వం ఉంది కదా, నేను వేరుగానే ఉన్నాను కదా, నన్ను సంగీతంతో ఎలా పోలుస్తారు అనేది నా ఉద్దేశం. అది ఒకటేమో ప్రజ్ఞ పొందిన తర్వాత ప్రజ్ఞ ఆత్మలో కలిసిపోయింది కాబట్టి ఆత్మని ప్రజ్ఞగా వర్ణించడం తప్పు. ప్రజ్ఞాశకం మొదలవ్వక ముందు నుంచి కూడా ఆత్మ అస్తిత్వంలో ఉంది కాబట్టి ఆత్మని ప్రజ్ఞగా అభివర్ణించడం తప్పు. అసలు ప్రజ్ఞని సుసంపన్నం చేసుకుంటున్నప్పుడు కూడా నేనుగా ఉండే కదా, నేను కాందాన్ని నేర్చుకున్న ప్రజ్ఞని. కాబట్టి అప్పుడు కూడా నా అస్తిత్వాన్ని కోల్పోలేదు, అప్పుడు కూడా నన్ను ప్రజ్ఞతో అభివర్ణించడం తప్పు అనేది ఋషి దర్శనాన్ని నేను అక్కడ ధృవీకరించా. అది నేనే సంగీతం అయితే సంగీతం ఎందుకు నేర్చుకుంటా? ఎస్. ఈ ప్రజ్ఞావిష్కరణ జరుగుతున్నప్పుడు కూడా ప్రజ్ఞకు అన్యంగా ఆత్మ చైతన్యం తన అస్తిత్వంలోనే కొనసాగుతూ ఉన్నది కదా. ఆవిష్కరింపబడిన ప్రజ్ఞ ఉపశమనం పొంది ఆత్మ చైతన్యంతో సంగమించి సమసిపోయి ప్రజ్ఞాపారవస్యాలు లేసమాత్రం కూడా కానరాని ఆ స్థితిలో కూడా ఆత్మ చైతన్యం తన పరమ వైభవోపేతమైన అస్తిత్వ మహోత్సవాన్ని కొనసాగిస్తూనే ఉన్నది కదా. మరలాంటప్పుడు ఆత్మ చైతన్యాన్ని ప్రజ్ఞగా అభివర్ణించడం సమంజసం కాదు కదా. అలా అని ప్రజ్ఞ యొక్క ప్రస్తావన లేకుండా ఆత్మ చైతన్యాన్ని అభివర్ణించడం కూడా సముచితం కాదు కదా. ఉదాహరణకు ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానంలో ఒకానొక నిర్దిష్టమైన మజిలీలో మానవుడు అన్న అనుభవ జ్ఞానాన్ని పొందే నేపథ్యంలో ఆత్మ మానవుడిగా పరిణమిస్తుంది. మానవుడు అన్న స్థితిలో కొనసాగుతున్నప్పుడు కూడా ఆత్మ చైతన్యం మానవుడికి పూర్తిగా అన్యంగా ప్రత్యేకమైన తన అస్తిత్వంలోనే కొనసాగుతుంది. మానవుడు అన్న అనుభవ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానమంతా ఆత్మలో సమ్మిళితమై పూర్తి స్థాయిలలో మానవుడు సమసిపోయిన తరువాత కూడా ఆత్మ చైతన్యం తన మహాప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది కదా. మరలాంటప్పుడు ఆత్మ చైతన్యాన్ని మానవుడిగా అభివర్ణించడం ఓ చారిత్రాత్మకమైన దోషమే కదా. కానీ మానవుడన్న మజిలీ గురించి ప్రస్తావించకుండా ఆత్మను అభివర్ణించడం కూడా సాధ్యం కాదు. ఫస్ట్ దాని ఎగ్జాంపుల్ ఇందాక సంగీతం గురించి చెప్పానే, ఇందాక సంగీతం గురించి కూడా ప్రస్తుతం కూడా అనుభవిస్తున్నప్పుడు కూడా సముద్రపు కెరటం గురించి ఎప్పుడు చెప్పానంటే, కెరటాలు రాకముందు సముద్రం ఉంది, కెరటం సముద్రంలో కలిసిపోయిన తర్వాత కూడా సముద్రం.
ఇప్పుడు ఏంటంటే సంగీతం నేర్చుకుంటున్నప్పుడు అన్నానే అదేంటో చెప్తున్నా. మహిమాన్వితమైన ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానంలో ఒకానొక మజిలీలో అది మానవుడిగా మారుతుంది, మానవ దేహంలో ప్రవేశించింది కదా. మానవుడు అనే అనుభవ జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఆత్మ చైతన్యంగానే తను భాసిల్లుతుంది. ఈ మానవుడు ఎక్కడ కనిపిస్తాడు? ఆత్మ చైతన్యం యొక్క ప్రజ్ఞలో సమ్మిళితమయ్యాడు. ప్రజ్ఞ మళ్ళీ విడిగా లేదు, ఆత్మలో సమ్మిళితం అయిపోయింది కదా. అసలు ఆత్మ మానవుడిగా ఉంటున్నప్పుడు కూడా మానవుడిగా మారిపోలేదు, మానవుడికి వేరుగానే ఉంది. మానవుడికి వేరుగా ఉంటూ మానవుడు అన్న ప్రజ్ఞని తను సొంతం చేసుకుంటా ఉంది. అప్పుడు కూడా ఆత్మ సపరేట్గా ఉంది, తన అస్తిత్వాన్ని కోల్పోలా, తన స్పృహను కోల్పోకుండా ఉంటూ మానవుడు అనే అనుభవ ప్రజ్ఞని పొందుతూ ఉంది. సో ఆత్మ గురించి ప్రస్తావించినప్పుడు మానవుడి గురించి చెప్పకుండా ఎలా ఉంటాం? అలానే మానవుడే ఆత్మని ఎలా అంటాం? మానవుడు ఎప్పుడు వచ్చాడు, ఆత్మ ఎప్పటి నుంచి ఉంది కదా. కానీ మానవుడు అనే దాని గురించి చెప్పకుండా ఆత్మ గురించి చెప్పచ్చా? ఆత్మ యొక్క మహాప్రస్థానంలో మానవుడు ఒక మజిలి. మానవుడు అనే అనుభవాన్ని పొందుతున్నప్పుడు కూడా ఆత్మ తన సపరేట్గా తన యూనిక్నెస్లోనే ఉందా, కోల్పోయిందా? అలాగే ఈ ప్రజ్ఞని పొందకముందు ఉంది, ప్రజ్ఞ పొందిన తర్వాత ఉంది, ప్రజ్ఞ పొందుతున్నప్పుడు కూడా తను సపరేట్గానే ఉంది. అలాంటప్పుడు ఆత్మని ప్రజ్ఞతో అభివర్ణించడం సాధ్యం తప్పు. కాబట్టే అసలు ప్రజ్ఞ అనేది అని ముందు తీసేసే, అన్ని ప్రజ్ఞలు తీసేసే. ఐ క్లియర్? దట్స్ ఇట్. ఎస్. అందుకే మరి ఈ ప్రజ్ఞాపారవస్యాలన్నీ ఆత్మ చైతన్యమే అయినప్పటికీ ఆత్మ చైతన్యం ఈ ప్రజ్ఞాపారవస్యాలన్నిటికీ సదా అతీతంగానే కొనసాగుతూ ఉంటుంది. ప్రజ్ఞాపారవస్యాలకు పరిమితమై ఉండదు. జటిలమైన ఈ అంశాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఏర్పడే సంక్లిష్టతలను తొలగించడానికి మరో దృష్టాంతాన్ని ఉదహరిస్తున్నాను. ఆత్మ చైతన్యం యొక్క అందాన్ని ప్రతిబింబిద్దామని ఓ దర్పణం ప్రయత్నించింది. ఆ తరుణంలో దర్పణంలో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం దర్శనమిచ్చింది. దర్పణంలో దర్శనమిస్తున్న ఆత్మ చైతన్యం యొక్క ఆ ప్రతిబింబమే ప్రజ్ఞ. ప్రజ్ఞ ప్రతిబింబమే అయినప్పుడు ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న బింబాన్ని ప్రతిబింబంతో అభివర్ణించవచ్చు. కానీ ఈ ప్రతిబింబమే బింబమని నిర్ధారించడం ఓ చారిత్రాత్మకమైన దోషమే కదా. ఎందుకంటే ఒకవేళ దర్పణం ధ్వంసమై ప్రతిబింబం సమసిపోయినా బింబం కొనసాగుతూనే ఉంటుంది కదా. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అద్దం కనిపెట్టింది ఎప్పుడు, అద్దంలో నా ప్రతిబింబం చూసింది ఎప్పుడు. ఇతను ఎలా ఉంటాడంటే ప్రతిబింబంలా ఉంటాడని చెప్పచ్చు, కానీ ప్రతిబింబమే ఇతనని చెప్పడం తప్పు కదా. నాకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇవ్వలేదే అంటాడు, నీ ప్రతిబింబాన్ని ఇచ్చానంటాడు. ఎందుకంటే నేను వేరు, నా ప్రతిబింబం వేరు. నా 1000 రూపాయలు ఇమ్మంటే నువ్వు ఆడు ఒకటే అన్నారు కదా, నా ఆడికి ఇచ్చేసాను అంటాడు కదా. నేను ఎప్పటి నుంచో ఉన్నా, తర్వాత ఎప్పటికో అద్దం కనిపెట్టారు, అద్దంలో నా ప్రతిబింబాన్ని ఎప్పటికో నేను చూసుకున్నా. నేను ఎలా ఉంటానని ఎవరైనా అంటే ప్రతిబింబంలా ఉంటాడని చెప్పచ్చు, కానీ ప్రతిబింబమే ఈడంటే నాకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు అంటే ప్రతిబింబానికి ఇచ్చేసానంటాడు. ఒకవేళ అద్దం పగిలిపోయింది, ప్రతిబింబం ధ్వంసం అయిపోయింది, అప్పుడు కూడా నేను ఉన్నాగా. మరి నేను ప్రతిబింబమే అంటాం తప్పు కదా. కానీ ప్రతిబింబంతో పోల్చవచ్చు, కానీ ప్రతిబింబమే నేను అంటాం తప్పు. ప్రజ్ఞ రాకముందు నుంచి ఉన్న ఆత్మ చైతన్యాన్ని ప్రజ్ఞగా అభివర్ణించి తప్పుకోవటం, ఆగిపోవటం చారిత్రాత్మక దోషం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఈ ఉదాహరణలోని ప్రతిబింబమే ప్రజ్ఞ, బింబమే ఆత్మ. కావున ప్రజ్ఞ కూడా ఆత్మే, కానీ ఆత్మ ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞకి పరిమితమై లేదు అన్న సత్యాన్ని సూత్రబద్ధం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్టమైన శ్లోకంలో మహర్షి ఆత్మ చైతన్యాన్ని బహుముఖ కోణం నుండి అభివర్ణించారు. మొదటిగా ఓ నిర్దిష్టమైన దృక్కోణం నుండి ఆత్మని ప్రజ్ఞగా అభివర్ణించారు. అదే సమయంలో మరో దృక్కోణం నుండి ఆత్మని ప్రజ్ఞగా అభివర్ణించడం అవివేకమవుతుందని కూడా మహర్షి ఉపదేశించారు. సముద్రంలో పెట్రోల్ ఉంది, సో ఎప్పటికో మనిషి సముద్రంలో పెట్రోల్ ఉందని కనిపెట్టాడు. ఆ సముద్రంలో పెట్రోల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, అన్నిటికీ వాడుకుంటున్నాడు. వాడికి తొలి స్థాయిలో సముద్రం అనగానే అరే నువ్వు ఎక్కడి నుంచి పెట్రోల్ వస్తుందా అదేరా అని చెప్తాం తొలి స్థాయిలో. తర్వాత పెట్రోలే సముద్రం ఎలా అంటాం? అసలు పెట్రోలియం ఉత్పత్తులు కాకుండా కొన్ని వేల రకాలు ఉన్నాయి సముద్రంలో.
ఓకేనా? శుభం చేయొస్తూ మళ్ళీ కలుద్దాం.